హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు Z200 గురించి ఒకసారి చెప్తాను. ఇది FX6 FX3లో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ కంబైన్ చేసి దీంట్లో బెస్ట్ మెనూస్ని ఆల్ ఇన్ వన్ ఈ రెండు కెమెరాల్లో ఉన్న మెనూస్ని కంపారిజ్ చేసి దీంట్లో టోటల్గా ఇచ్చేసాడు ఈ మెనూస్ని. అసలు టాప్ ఎన్డి ఫిల్టర్ కూడా దీనికి 128 ఎన్డి ఫిల్టర్, వేరియబుల్ ఎన్డి ఫిల్టర్ ఇచ్చాడు. ఇది దీని ఫీచర్స్. ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాము. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేదానికి వెళ్దామా? మరి అన్బాక్స్ చేద్దాం. ఓకే, ఓయమ్మ ఇది ఏందిరా నాయన, ఇన్ని ఫీచర్స్ ఇచ్చాడు. మెనూస్ చూడండి ఎంత బాగున్నాయి మెనూస్. పైన మనం ఒక్కొక్క మెనూకి ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చున్నాడు దీంట్లో. సూపర్గా ఉంది, అల్టిమేట్గా ఉంది. ఇది సూపర్గా ఉంది అసలు. చూడండి ఎన్ని మెనూస్ ఇచ్చాడు. అసిస్టెంట్ బటన్స్ చాలా ఇచ్చాడు. మనం షార్ట్ కట్స్ దీనిపైన మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ని అంత బాగా ఇచ్చాడు. వండర్ఫుల్గా ఉంది మెనూస్ కూడా, చాలా బాగుంది. ఇది చాలా మంది Z150ని కంపేర్ చేస్తుంటారు. Z150 దీనికి పోల్చొద్దండి. Z150 వేరు, ఇది వేరు. ఇది FX6తో పోల్చండి. FX6 మనకు 6 lakhs మ్యాక్సిమం అవుతుంది. దాంతో పోలిస్తే 50% తక్కువలో ఉంది. అంటే 350 lakh ఉంది ప్రజెంటెడ్. అది వచ్చి మనకు FX6 6 lakhs అవుతుంది. బెటర్ కెమెరా. ఓట్లో మెనూస్ని మ్యాక్సిమం దీంట్లో ఇచ్చేస్తాడు. టోటల్ దాని మెనూస్ని ఎంత బెటర్గా ఇచ్చాడంటే అది సినీ కెమెరాస్ అయ్యి అదే టైప్లో దీంట్లో మనకు బెస్ట్ మెనూస్ ఇచ్చాడు. బెస్ట్ ఫీచర్స్, బెస్ట్ మెనూస్ అన్నీ దాంట్లో లాగే ఉంటాయి. ఇది FX3 కూడా కాదు. మ్యాక్సిమం FX6 మెనూస్, FX9 మెనూస్ని దీంట్లో ఇచ్చాడు. అందులో కేమ్ కార్డర్లో ఫస్ట్ టైము టచ్ స్క్రీన్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకా బెస్ట్ ఫీచర్ ఏంటంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో బాగా ఇంక్రీజ్ చేసి ఫేస్ని, మామూలుగా అయితే ఫేస్ని ఐని మాత్రమే FX3 కానీ FX9 కానీ ఇవన్నీ ఫేస్ని మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. ఇది టోటల్ బాడీనే రికగ్నైజ్ చేసి ట్రాకింగ్, మనం టచ్ చేసి ట్రాక్ వదిలేసామంటే బాడీ ఆ హ్యూమన్ ఆడకపోతే అక్కడికి ట్రాకింగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది అద్భుతమైన ఫీచర్ దీంట్లో, బాడీ ట్రాకింగ్. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చి ఇప్పుడు బాక్స్తో కూడా మనకు బ్యాటరీ వస్తుంది. ఒక సింగిల్ బ్యాటరీ వస్తుంది. ఒక అడాప్టర్ వస్తుంది, ఛార్జింగ్ అడాప్టర్. ఫ్రంట్ షేడ్ కవర్ మనకు దేంట్లో రాదు. ఇది దీంట్లో క్యామ్ కార్డర్లో మనకు ఫ్రంట్ షేడ్ కవర్ ఇచ్చాడు. చూడండి, మనం డే లైట్లు తీసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్. ఇది దీంట్లో మనం ఇక్కడ డే లైట్లో చూసుకునేదానికి మనకి ఇక్కడ పెట్టి చూసుకోవాలి. దానికి ఎక్స్ట్రా మానిటర్కి వస్తుంది సన్ షేడ్ కవరు. ఇది చాలా గ్రేట్ ఆప్షన్. ఇది చాలా వెయిట్లెస్ కూడా. మరి అందరూ వెయిట్ అనుకుంటారేమో కానీ వెయిట్లెస్ కూడా చాలా బాగుంది. మనం హ్యాండ్తో తీసుకునేదానికి ఇది యాక్టివ్ మోడ్ కూడా, స్టెబిలైజింగ్ స్టడీ షాట్ ఇచ్చాడు. చాలా బాగుంది. వండర్ఫుల్ కెమెరా. మీరు దీన్ని బడ్జెట్లో కొనాలనుకుంటే 350 lakh బడ్జెట్లో కొనాలనుకుంటే ఈ కెమెరా రెగ్యులర్కి అంటే ట్రెడిషనల్కి ఎక్సలెంట్. ఎందుకంటే రెగ్యులర్కి ఎందుకు ఎక్సలెంట్ అని చెప్తున్నానంటే, మామూలుగా FX3 కానీ ఇది M4లు కానీ M3లు కానీ ఇవన్నీ ఏంటంటే ప్యానింగ్ చేస్తే జర్కులు వస్తుంది. ఇది రెగ్యులర్ తీసేటప్పుడు ప్యానింగ్ చేస్తే జర్కులు వస్తుంది. మనం టక్కన గ్రూపులు తీసేటప్పుడు ప్యానింగ్ చేయలేం. కట్ షాట్స్, ఫోటోలా కట్ షాట్స్ పెట్టి తీసిస్తున్నారు చాలా మంది ఇప్పుడు. ఏది రెగ్యులర్ వీడియో తీసేదానికి.
FX3లో కానీ వీటిలో కానీ చాలా వరకు ప్యానింగ్ ఎక్కువ చేయట్లేదు, జస్ట్ వైట్ షాట్ చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అది ఫోటో ఇంకా వీడియో తీయడం దానికి బాగోదు కదా. వీడియో అనేది మూమెంట్ రావాలా, ఫ్రేమింగ్ మెటీరియల్ వేసి ఓన్లీ ఫ్రేమ్ మెటీరియల్ వేస్తే బాగుంటుందా? అట్లా బాగోదు. దానికని DSLR కెమెరాలు కానీ మిర్రర్లెస్ కెమెరాలు కానీ అవి రెగ్యులర్ వీడియో కెమెరా కాదు. ఇది మనకు రెగ్యులర్ వీడియోకి ఉన్నింది. ఇప్పుడు దాకా ఏంటంటే Z150 ఉన్నింది. Z150 2015లో 2016లో Z150 వచ్చింది. అప్పటి నుంచి ఇంతవరకు మంచి క్యామ్ కార్డర్ వీడియో కెమెరా ఇంతవరకు రాలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు దీనికోసం. ఏంది ఆడియన్స్ కెమెరా సెకండ్ కెమెరా పెట్టినప్పుడు మ్యాక్సిమం Z150 వాడుతున్నారు. ఎందుకని ఆడియన్స్ ప్లానింగ్ చేయాలా, కట్ షాట్ చేస్తే కుదరతుందా? కుదరదు. ప్లానింగ్ చేయాలా, లాంగ్ షాట్లు తీసుకోవాలా, సడన్గా అమ్మాయి అబ్బాయి వస్తున్నారు, బ్యాక్ మూమెంట్ అవుతూ మనం రికార్డింగ్ చేయాలా, దాంట్లో చేయలేం. షేకులు వచ్చేస్తాయి, ఫ్రేమింగ్ డగడగా కొట్టుకుంటుంటుంది. ఏంటి ఇలా ఈ విధంగా ఉంటుంది. లేకుంటే మనం ఒక దగ్గర స్టాండ్ పెట్టి ఇలాగే రికార్డ్ చేయాలి, జూమ్ వైడ్ వేసుకోవాలి, ఏది మాన్యువల్గా. ఇప్పుడు ఏంటంటే FX3లో 28-135 లెన్స్ వచ్చింది కాబట్టి స్టాండ్కి వేసి ఇక్కడ నుంచి జూమ్ చేసి వైడ్ వస్తున్నారు. దాన్ని ఎత్తుకొని పరిగెత్తలేరు. దీన్ని ఎత్తుకొని మనం ఏ విధంగా మూమెంట్ ఇవ్వచ్చు, హ్యాండ్తో చూసుకోవచ్చు, హ్యాండ్ మీద మనం ఎలా కావాలన్నా ప్యాన్ చేయొచ్చు. ఎందుకంటే యాక్టివ్ మోడ్ ఉంది కాబట్టి. స్టడీ షాట్ మనకు స్టెబిలైజింగ్ ఇంక్లూడింగ్ స్టెబిలైజింగ్ ఇచ్చాడు, ఇన్ని ఫీచర్స్ ఇచ్చాడు కాబట్టి మీకు ఇది మీరు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. అంటే సబ్జెక్ట్ వీడియోకి కానీ, కొంతమంది ట్రెడిషనల్ అంటారు, ట్రెడిషనల్ వీడియోకి కానీ ఇది అల్టిమేట్ కెమెరా. ఎందుకంటే ఇప్పట్లో మనకు అందుబాటులో ఉన్న కెమెరా ఇదే, కొత్త కెమెరా. కానీ మళ్ళీ ఏంటంటే S-Log తీసుకోవచ్చు, నేను 4K 120 ఫ్రేమ్స్ తీసుకోవచ్చు. దీంట్లో S-Cinetone కూడా ఇచ్చాడు. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడుండే పొజిషన్లో సబ్జెక్ట్కి బెస్ట్ కెమెరా ఇస్ ద Z200 కెమెరా. ఓకే, ఇది మీరు కొనాలనుకుంటే మీరు సబ్జెక్ట్ వీడియోకి బెస్ట్ కెమెరా, బెస్ట్ ఆఫ్ ది #1 కెమెరా ఇప్పట్లో ఇది. దీనికని ఇదిని మీరు బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. మీకు బెస్ట్ ప్రైజ్ ఏదన్నా కావాలనుకుంటే నేను లింక్లో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ అయితే మీకు బెస్ట్ ప్రైజ్లో ఏదన్నా కావాలన్నా కానీ నేను ఏర్పాటు చేయగలను. ఇంకొకటి ఏంటంటే దీనికి ఏదన్నా మీకు డౌట్లు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అయినా మెసేజ్ రూపంలో మెసేజ్ పెట్టినా నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.